మీద ధ్యాస పెడుతున్నాం కదా, శ్వాస మీద ఎందుకు ధ్యాస పెడుతున్నాము అన్నది కూడా తెలుసుకోవాలి కదా. అందుకని ఇంతసేపు మనం 15 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాం. ఎంతమందికి ఆలోచనలు వెళ్ళిపోయినాయో లేదో తెలియదు. నా పేరు సునీత, నేను ఆదిలాబాద్ నుండి వచ్చింది. ఇది రెండోసారి ఈ ఊరికి చక్కగా, ఎందుకంటే మీకు చేస్తున్నట్టున్నా, అందుకే నాకు ప్రకృతి మరోసారి మనకి ఒక నిమిషానికి ఒక మానవుడు ఎన్ని శ్వాసలు తీసుకోవాలి అన్నది మనకి ఫస్ట్ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు నేను మీ అందరూ అడిగితే ఒక సమాధానం కరెక్ట్ కాదు. ఒక్కొక్కరు అంటే తెలిసిన వాళ్ళు చెప్పగలుగుతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తారు, ఒక్కొక్క సంఖ్య చెప్తారు. అందుకని అసలు ఎన్ని శ్వాసలు తీసుకోవాలి ఒక నిమిషానికి, మరి దాన్ని బట్టి మన ఆయుష్ అనేది ఉంది అని నిర్ణయించడం జరిగింది. మన ఆయుష్ ఇంత అని కాదు, మన శ్వాసను బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం జీతం చేస్తూ ఉంటాం, డబ్బులు సంపాదిస్తుంటాం, నెలకు ఇంత డబ్బులు వస్తుంటాయి. ఆ డబ్బులని మనం మొత్తం ఖర్చు పెట్టేస్తామా? ఏం చేస్తాం? ఖర్చుని కొంచెం ఆదా చేసి కొంచెం ఖర్చు పెట్టి కొంచెం ఎలా బీరువాలో పెడతామో అలాగే శ్వాసని కూడా బీరువాలో పెట్టాలి. ఏ బీరువాలో? ఈ లోపల ఒక బీరువా ఉంది. అంటే ఏం చేయాలి? మన శ్వాసల్ని మనం ఆదా చేసుకోవాలి, ఖర్చు ఎక్కువ చేసేస్తున్నాం. అందుకని కలియుగంలో చాలా మంది 120 సంవత్సరాలు బతకాల్సిన మనిషి ఎప్పుడు అయిపోతున్నాడు? తొందరగా చనిపోతున్నాడు. 120 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతకాల్సిన మానవుని కలియుగ వయసు. అంతకుముందు వేరే వేరే యుగాలలో ఎక్కువ సంవత్సరాలు, కానీ కలియుగానికి వచ్చేసరికి మానవునికి 120 150 బతకాలి. కానీ బతకపోవడానికి కారణం ఏంటంటే మన లోపల అరిషడ్ వర్గాలు పెరిగినాయి. అంటే కోపము, అసూయలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు పెరగడం వల్ల ఏమైందంటే మన శ్వాస స్పీడ్ అవుతుంది. అవునా కాదా? నేను ఒక ఆయన వచ్చి పెట్టాను, మీరు కూడా పెట్టాలి. అవునా? అంటే ఏమవుతుందంటే వీటి వల్ల మనం నష్టపోతున్నాం కదా. నష్టపోతున్నామని తెలిసి కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? వాటి వైపే పరిగెత్తుతున్నాం. కోపం వైపు, ద్వేషం వైపు, అసూయ వైపు, పగల వైపు పరిగెత్తుతున్నాం. మరి తెలిసి కూడా పరిగెత్తుతున్నామంటే ఎందుకు పరిగెత్తుతున్నామంటే మన అంతరంగము శుద్ధి లేదు. అంతరంగం అంటే ఏంటిదంటే అంతరంగంలో ఒక ఇంద్రియం ఉంటుంది, దాని పేరే అంతరింద్రియము అంటారు. దాని పేరు మనస్సు. అది ఏమైంది? మైలగా ఉంది. దేంతోని? ఇది అంటే కామము, క్రోధము, లోభము, మోహం అనే వీటితోని మైలగా ఉంది. అంటే అవి మన గుణాలు కావు కాబట్టి, అవి రాక్షస గుణాలు కాబట్టి అవి అలా ఉన్నాయి. దాన్ని కడిగేయడమే ధ్యానం. మనసుని కడగడమే ధ్యానం. మన అంతరంగాన్ని కడుక్కోవడం, రోజు ఇల్లు కడుక్కున్నట్టు, ఈ శరీరాన్ని కడిగినట్టు, ఈ తల్లని కడిగినట్టు అడుగుతామా లేదు? జిడ్డు జిడ్డు అయినట్టు దుమ్మెలు పెట్టగానే తెలుస్తుంది. ఏం చేస్తాం? తల స్నానం చేస్తాం. చేయకపోతే ఏమవుతుంది? నెత్తి ఖరాబ్ అవుతుంది, నీకు వేసుకుపోతే ఈ పక్కలు వచ్చి కూర్చోలేదు. అంటే ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం? శుద్ధి చేస్తున్నాం. అలాగే ఇల్లు శుద్ధి చేసినట్టు, శరీరం శుద్ధి చేసినట్టు, తల శుద్ధి చేసినట్టు అంతరంగం మెయిన్ ఇంపార్టెంట్. ఈ బయట దానికంటే చాలా చాలా ముఖ్యమైనది లోపల. ఇది ఇంపార్టెంట్. ఇది శుద్ధి చేయడమే ధ్యానం. మరి శ్వాస మీద ధ్యాస అనేది ఎందుకు అంటే మనం శ్వాసను ఏం చేస్తామంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, వస్తువు పోతున్న శ్వాస మీద మీరు ధ్యాస పెట్టినప్పుడు, ఇది శ్వాస, ఈ ధ్యాసని దీని మీద పెట్టినప్పుడు ఏమవుతుంది? మన శ్వాస మీద మనకి ధ్యాస లేదు. అదే పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆ శ్వాస, ఇలా వస్తువు పోతున్న శ్వాస తేలికైపోయి చిన్నదవుతుంది. ఇలా పెద్దగా ఉంది